ఓం సాయిరామ్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఈరోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి వంకాయ పచ్చిరొయ్యలు కర్రీ చేసుకుంటూ మనం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇంచుమించుగా అందరికీ 70s నుంచి 90s వరకు 10th క్లాస్ కంప్లీట్ చేసిన మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ కూడా 7th 8th 6th నుంచి 10th లోపల తెలుగు మనకి తెలుగులో ఒక డొక్కా సీతమ్మ గారి కథ కంపల్సరీ ఒక లెసన్గా ఉండేదండి. అది ఆ టైంలో చదివిన వాళ్ళందరికీ ఇంచుమించుగా, ఎందుకంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేవి కాబట్టి అందరికీ ఒకటే తెలుగు నోట్బుక్ ఉండేది. ఆ టైంలో 7th కానీ 8th కానీ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మన డొక్కా సీతమ్మ గారి కథ ఉండేదండి. అది నాకు ఈ ఉమెన్స్ డేలో రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాము. అంటే యుద్ధాలు చేసి లేదంటే మంచి పెద్ద పెద్ద ఘనకార్యాలు సాధించిన వీరవంతులే కాకుండా ఇలా డొక్కా సీతమ్మ గారు లాంటి వారి గురించి కూడా తెలుసుకుందాము. ఆవిడేమి పెద్ద పెద్ద ఘనకార్యాలు సాధించలేదండి. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా అన్నదానం చేసేవారంటండి. ఆవిడ 1981 సంవత్సరంలో మండపేట గ్రామంలో బొబ్బన్న గారు, ఆయన తండ్రి అసలు పేరు వచ్చి భవానీ శంకరం గారు. అయితే ఆయన కూడా అందరికీ ఒక బ్రాహ్మణ కుటుంబం అంటండి. ఆయన కూడా అందరికీ ఆయనకు తోచినంత వరకు అన్నదానం చేసేవారంట. అలాగే అలా ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయి కాబట్టి ఆవిడకి కూడా అవే లక్షణాలు వచ్చాయి. ఆవిడకి చిన్న వయసులోనే, అందుకే అందరూ వచ్చిన వాళ్ళందరికీ బువ్వ పెట్టేవారు కాబట్టి ఆయన్ని బొవ్వన్న గారు అని పిలిచేవారంట మండపేటలోను. వాళ్ళ సంతానంగా ఈ సీతమ్మ గారు జన్మించారు. ఆవిడకి 6 years ఏజ్ అప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారంటండి. అప్పటి నుంచి ఆవిడే ఇంట్లో వంటలు చేయడం, అలాగే ఇంటి పనులు చేయడం అలవాటైంది ఆవిడకి. అయితే దాన్ని ఆవిడ చాలా ఆ ఇంటి పనిని కూడా ఎంతో పవిత్రంగా అలాగే ఇష్టంగా చేసేవారంట. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికి డొక్కా గోపన్న గారని, ఆయన లంకల గన్నవరానికి సంబంధించిన ఊరికి సంబంధించిన వ్యక్తి అండి. ఆయన ఒకసారి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు లేరంట ఇంట్లో. అప్పుడు ఈవిడ ఇంత చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి చక్కగా భోజన ఏర్పాట్లు అయ్యి చేసి అతిథి సత్కారాలు చేసి పంపించారటండి. అయితే ఆయన ఈ చిన్న వయసులో ఈ అమ్మాయి ఎంత చక్కగా అన్నీ చక్కబెడుతుంది కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారిని ఆ అమ్మాయిని పెళ్లి చేయమని అడిగారట. ఆయన కూడా చాలా పెద్ద పండితుడు ప్లస్ భూస్వామి కూడానంట. అందుకని సీతమ్మ గారి వాళ్ళ నాన్నగారు కూడా ఆవిడనిచ్చి వివాహం జరిపించారు. ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ లంకల గన్నవరం వెళ్ళిపోయారండి. అదేంటంటే లంకల గన్నవరం అనేది గోదావరి ఒడ్డున ఉంటుందండి. అయితే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు ఇలా ఉండేవి కాదు కదండి, మనం ఇప్పుడు ఉన్నట్టుగా. అందుకని ఓన్లీ ఎడ్ల బండ్లు, లేదంటే గోదావరి దాటాలంటే పడవలు, లేదంటే కాలినడకన ప్రయాణం చేసేవారు ఎంతంత దూరం అయినా. బాగా రాజులైతేనే మేనాలు కట్టుకుని వెళ్ళేవారు. కానీ అయితే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలాగా మనకి మార్గ మధ్యంలో హోటల్స్ అవి ఏమి ఉండేవి కాదు కదా అప్పుడు. అందుకని సత్రాలు ఉండేవండి. సత్రాలు అంటే రాజులు, జమీందారులు ఒక ఊర్లో సత్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఆ సత్రాలకి ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉండేవి. ఆ టైమింగ్స్లో వచ్చిన వాళ్ళకే భోజనాలు పెట్టడం ఉండేది. ఆ టైం దాటి ఆ ఊరు చేరుకుంటే వాళ్ళకి ఇంకా భోజనం దొరికేది కదా ఆ రోజుల్లో. అలాంటి టైంలో ఈ మన సీతమ్మ గారు ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా కూడా తలుపు కొడితే భోజనం పెట్టి పంపించేవారంటండి. ఆ టైం ఈ టైం అని కాకుండా ప్లస్ ఏమో ఒంట్లో బాగోలేని వాళ్ళకి పచ్చిమ భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే నైటు ఎక్కడ పడుకోవడానికి వీలు లేని వాళ్ళకి వాళ్ళ అరుగు మీదే పడుకోవడానికి చోటు ఇచ్చేవారంట. అలాగే ఒకవేళ వాళ్ళు భోజనం చేయకుండా బయట
అరుగుల మీద పడుకుండిపోతే ప్రతిరోజు నైటు ఆవిడ లాంతరు పట్టుకొనొచ్చి అక్కడ పడుకున్న వాళ్ళందరి మొహాలు చూసేవారంట. చూసి ఎవరు భోజనం చేశారో, ఎవరు భోజనం చేయలేదో కూడా ఆవిడకి తెలిసిపోయేదంట. ఆ పడుకున్న మొహం చూస్తే. వెంటనే వాళ్ళని లేపి, "బాబు రండమ్మా లోపలికొచ్చి భోంచేసి ఇప్పుడు పడుకోండి" అని చెప్పేవారంట. అలాగా ఆవిడ అన్నదానం చేయడంలో ఆవిడ తిరుగులేని చెయ్యి. పైగా ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించేవారు కాదు. అలాగే ఎవరైనా బహుమతులు ఇచ్చినా కూడా తీసుకునేవారు కాదంట. అలాగా ఆమె ఆహ్, లంకల గన్నవరంలో ఆహ్, చిన్నతనం నుంచి స్టార్ట్ చేసి ఆవిడ తుది శ్వాస వరకు కూడా ఆవిడ అలా భోజనం పెట్టేవారంటండి. ఆవిడకి సంబంధించిన కథలు ఇంకా ఉన్నాయి చెప్పుకుందాం మనం.